हाई फ्रेंड्स एसेट मंत्र यूट्यूब चैनल की स्वागतम। ఈ వీడియోలో మనం పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూడబోతున్నాం। అలాగే చాలా మంది కూడా మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా కామెంట్స్ లో ఏంటంటే ఆల్రెడీ ఈ బిజినెస్ సక్సెస్ కాలేదు, లేకపోతే నేను ఈ బిజినెస్ పెట్టేసి ఆల్రెడీ లాస్ అయిపోయాను అని చాలా మంది కామెంట్లు పెట్టగానే మనం వెంటనే ఆ బిజినెస్ పెట్టకుండా డ్రాప్ అయిపోతాం। అలా డ్రాప్ అవ్వకుండా మీరు వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారో, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారో అనేది అనాలిసిస్ చేసుకోండి। ఏదైనా సరే అనాలిసిస్ చేసుకొని ఆ పాయింట్స్ మీద మనం స్ట్రాంగ్గా ఉంటే మన బిజినెస్ అనేది వాళ్ళలాగా ఫెయిల్యూర్ అనేది అవ్వదు। ఆ టిప్స్ కూడా నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్। అలాగే ఆర్గానిక్ ఫామ్కి మన గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తుందో, అలాగే ఇది ఎంత ఇంపార్టెన్స్ సంతరించుకుంటుందో అదే విధంగానే పేపర్ బ్యాగ్ బిజినెస్ కూడా అంతే విధంగా మనకి రానున్న రోజుల్లో మంచి సక్సెస్ అనేది సాధిస్తుంది। ఈ రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అంటారు। సో అందుకని గవర్నమెంట్ నుంచి కావాల్సిన సబ్సిడీ కానీ, లేకపోతే ఎంకరేజ్మెంట్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి లోన్స్ కానీ మీకు ఈజీగా రావడం జరుగుతుంది। ఎందుకంటే ఇదంతా ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవన్నమాట। అంటే ఇప్పుడు ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ చేశారనుకోండి, సడన్గా గవర్నమెంట్ చెప్తుంది వీరు వెంటనే క్లోజ్ చేసేయండి అని చెప్పగానే మనం ఎంత పెద్ద యూనిట్ స్టార్ట్ చేసినా సరే క్లోజ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండాలి। సో అదంతా లాస్ అనమాట। అలాగే మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ చేశారనుకోండి, ఫుడ్ క్వాలిటీ కనుక సరిగ్గా బాగోకపోతే గవర్నమెంట్ ఫైన్ చేయడం కానీ, లేకపోతే ఆ షాప్ని సీల్ వేయడం కానీ జరుగుతుంది। కానీ ఇక్కడ మీకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందే కానీ మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఇవ్వదు। మరి ఇంకా లేట్ చేయకుండా పేపర్ బ్యాగ్లో ఎలాంటి రకాలు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎలాంటి మిషనరీస్ వాడతారు, లేబర్స్ ఎంతమంది కావాలి, రిజిస్ట్రేషన్స్ మెయిన్గా ఎలాంటివి కావాలి, అలాగే మార్కెటింగ్ ఎక్కడ చేయాలి అనేది కూడా కంప్లీట్గా మీకు చెప్తాను। ఎవరైతే నిజంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి। మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది షార్ట్ టర్మ్లో ఉండేలా చూసుకోకూడదు, ఎప్పుడు కూడా మనం లాంగ్ టైం ఉండేలాగా చూసుకోవాలి। అండ్ దాంట్లోనే ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ అనేది డెఫినెట్గా వెరీ లాంగ్ టైం సర్వైవ్ అవుతూ ఉంటుంది। సో అందుకని ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుంది వాళ్ళకి। ఇట్ ఈస్ ద రైట్ టైం। ఒకసారి మీరు ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ అయితే మీ బిజినెస్ అనేది డెఫినెట్గా యూజ్లెస్ అనేది అవుతుంది। సో క్వాలిటీ మాత్రం ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాకండి। ముందుగా ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క కంపెనీ కానీ, ఒక్కొక్క ఇండస్ట్రీ కానీ, ఒక్కొక్క ఆస్పెక్ట్స్ ఆఫ్ పేపర్ బ్యాగ్స్ వాళ్ళకి అవసరం అవుతాయి। అలాగే మెడికల్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి సెపరేట్ పేపర్ బ్యాగ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి సెపరేట్ పేపర్ బ్యాగ్స్ ఉంటాయి। అలాగే మనం హై క్వాలిటీ స్టాండర్డ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి। అలాగే హై రిస్క్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ లో మనం ఫుడ్ ఐటమ్స్ చేసినప్పుడు హై రిస్క్ అనేది ఉంటుందన్నమాట। ఎందుకంటే ఇందులో యూజ్ చేసే కెమికల్ స్టాండర్డ్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి। ఎలాంటి రిస్క్ రాకుండా మీరు పేపర్ బ్యాగ్స్ బిజినెస్ చేసినప్పుడు ఎవరైనా రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అనేది మీరు అరేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీ క్వాలిటీ ఆఫ్ బ్యాగ్స్ మీద। నేను ఇక్కడ కొన్ని పేపర్ బ్యాగ్స్ లిస్ట్ ఇచ్చాను, ఎలాంటి చోట్ల యూజ్ చేస్తారా అని చూద్దాం। అవి పార్టీ బ్యాగ్స్ ఉంటాయి, షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్ ప్యాక్ చేయడానికి ఉంటాయి, మెడికల్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి సెపరేట్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే జ్యువెలరీ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి, తర్వాత సెమీ ఫర్నిష్డ్ గూడ్స్ అంటారు కదా వాటిని ప్యాక్ చేయడానికి సెపరేట్ పేపర్ బ్యాగ్స్, జనరల్ పర్పస్ అంటే కిరాణా స్టోర్స్ కానీ నార్మల్ పర్పస్ కి ఒక సెపరేట్ పేపర్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనకి కేటగిరీస్। ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్। సో ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి వస్తుంది కాబట్టి మీకు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అవుతుంది। ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ యువర్ ల్యాండ్, ఎక్విప్మెంట్స్, మెషినరీ, రా మెటీరియల్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, మార్కెట్ లొకేషన్స్ కూడా। అందుకని మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు లిక్విడిటీ అనేది అట్లీస్ట్ మీ దగ్గర ఒక 4 months కి సరిపడా ఉండేలా చూసుకోండి। లేకపోతే ఏమవుతుంది అంటే ఒకేసారి పెద్ద ఇండస్ట్రీ పెట్టారు, మీ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఫ్యూచర్లో దాన్ని రన్ చేయడానికి మీ దగ్గర అమౌంట్ లేకపోతే అది క్లోజ్ చేసుకోనే పరిస్థితి అనేది వస్తుంది। మనం ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే దీని రేట్ అనేది 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుంది ఈ మిషనరీ అనేది। ఈ ప్రైస్ అనేది డిపెండ్ ఆన్ ప్రొడక్షన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది। ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అనేది ఒక గంటకి మీకు 15,000 పేపర్ పీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది। ఇక రెండో మెషిన్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్ మెషిన్, దీని ప్రైస్ వచ్చి మనకి 3 లక్షల్లోనే దొరుకుతుంది। కాకపోతే దీంట్లో మనకి డిపెండ్ అయ్యింది ఏంటంటే ప్రొడక్షన్ కెపాసిటీ అనేది లో, అలాగే మీకు అయ్యేటటువంటి లేబర్ కానీ స్టాఫ్ కానీ మీకు ఎక్కువ లేబర్ అవసరం అవుతుంది। మీ దగ్గర కనుక లేబర్ ఉంటే మీకు ఫుల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు। ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి మీకు కేవలం ఇన్వెస్ట్మెంట్ అనేది 50,000 మాత్రమే అవుతుంది అనమాట। చూడండి మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో, మీరు ఎంత అయితే పెట్టగలరో మీ బిజినెస్ కి అది మాత్రమే మీరు పెట్టుకోండి, దానికన్నా ఎక్కువ పెట్టాలి పెద్దగా పెట్టేయాలి అని మాత్రం ఆలోచించకండి। ఒకసారి మీకు సక్సెస్ అయిన తర్వాత నిదానంగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు బిజినెస్ అనేది, అంతేగాని
కానీ ఒకేసారి పెద్ద బిజినెస్ పెట్టేసాం అనుకోండి, లాస్ వస్తే మనం సఫర్ చేయడం చాలా కష్టం. అన్నిట్లకన్నా ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ చూస్ చేసుకోవడం అనమాట. ఈ లొకేషన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మీరు సిటీలో పెట్టే బదులు సెమీ అర్బన్ ఏరియాలో పెట్టుకున్నారనుకోండి, మీకు రూరల్ ఏరియా పీపుల్ని తక్కువ జీతాలు ఇచ్చి మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అలాగే సిటీస్కి కావాలంటే అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, రూరల్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అటు ఇటు మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది మంచి ప్రిఫరబుల్ లొకేషన్. మీకు రెంట్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ లేబర్ వర్క్స్ కానీ అన్నీ కూడా తగ్గుతాయి అనమాట. ఎప్పుడైతే ఈ రేట్లన్నీ కూడా తగ్గినాయో మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ మార్జిన్ వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైతే బిజినెస్ అనేది డీలింగ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీ క్లయింట్స్తో మీరు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ గురించి కూడా డీల్ చేసుకోండి. అదొక మంచి ఐడియా అనమాట. లేకపోతే ఏమవుతుంది అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అంతా కూడా మీ మీదే వేస్తారు వాళ్ళు. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి తక్కువలో ఉండేలాగా, ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా, మీకు కన్వీనియంట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మరి ఈ పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకి ఎలాంటి రా మెటీరియల్ అవసరం అవుతుంది అంటే, పేపర్ షీట్స్ కావాలి, పేపర్ రోల్ కలర్స్, వైట్ అండ్ కలర్స్ కావాలి, ప్రింటింగ్ కెమికల్స్, ఇంక్ కావాలి, ఐలెట్స్ కావాలి, లేసెస్ అండ్ ట్యాగ్స్ కావాలి, పాలిస్టర్ అండ్ స్టీరియో. ఇవి ఇంకా చాలా వరకు తక్కువ అనమాట, ఇంకా చాలా వరకు ఉంటాయి ఇందులో. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ఒకేసారి ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం వల్ల మీకు స్టాక్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది పడుతుంది, ఇన్వెంటరీ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది పడుతుంది. అందుకని మీకు ఎంతైతే బిజినెస్కి అవసరం అవుతుందో అంత మాత్రమే పర్చేస్ చేసుకొని ఉంచుకోండి. ఒకసారి అది ప్రాసెసింగ్ చేసిన తర్వాత మళ్ళీ మెటీరియల్ అనేది తెప్పించుకోండి. స్టాక్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా పెట్టుకోవద్దు, లేకపోతే ఇన్ కేసు పెట్టుకున్నా అది పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ బిజినెస్ అనేది ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చూసే బదులు డైరెక్ట్గా మీరే ఎక్కడైతే పేపర్ బ్యాగ్ ఇండస్ట్రీ ఉంటుందో అక్కడికి వెళ్ళి విజిట్ చేసినట్లయితే మీకు ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ మెషిన్స్లో టైప్స్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. టెస్టింగ్ స్కేల్ మెషిన్ అని, క్రీజింగ్ మెషిన్ అని, బ్యాక్ కటింగ్ మెషిన్, స్టీరియో ప్రెస్ అండ్ స్టీరియో గ్రైండర్, లేస్ ఫిట్టింగ్ మెషిన్, ఐలెట్ ఫిట్టింగ్ మెషిన్, పంచింగ్ మెషిన్, రోల్ స్లిట్టర్, మోటరైజ్డ్ మెషిన్స్, ఇక ప్రింటింగ్ మెషిన్స్. ఇవన్నీ కూడా వాటి పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ మెషిన్స్ మీకు ఫుల్లీ ఆటోమేటిక్ లో దొరుకుతాయి, సెమీ ఆటోమేటిక్ లో కూడా దొరుకుతాయి, మాన్యువల్ గా కూడా దొరుకుతాయి. మరి లేబర్స్ ఎంతమంది కావాలంటే, మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు మనకి ఒక 10 మంది లేబర్స్ అనేవాళ్ళు సరిపోతారు. మీరు గ్రామీణ ప్రాంతాల లేబర్స్ ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే తక్కువ రేటుగా మీకు రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే బయట ఎక్కడికో కూలికి వెళ్ళి 9 గంటల తగ్గించి రాత్రి 9 గంటలకి కష్టపడితే వాళ్ళకి 200-300 ఇచ్చే బదులు మీ ఇండస్ట్రీలోనే వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటే అదేదో శాలరీ మీరే ఇంకా ఇవ్వచ్చు వాళ్ళకి. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది లైసెన్సులు అనేవి ఎలాంటిది కావాలి అంటే, ఏ బిజినెస్ కైనా మనం చేయాలి అనుకుంటే ట్రేడ్ లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. దీన్ని తీసుకోవాలి అంటే మనం ఏ మున్సిపాలిటీ అథారిటీ కిందకు వస్తామో ఆ మున్సిపాలిటీకి వెళ్ళి మనం ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత ఉద్యోగ ఆధార్ అనేది కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఈ ఉద్యోగ ఆధార్ని రీసెంట్ గా ఉద్యమం రిజిస్ట్రేషన్ కింద చేయడం జరిగింది. ఇది ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో ఛార్జెస్ కూడా ఏమీ పే చేయక్కర్లేదు మీరు. ఆ తర్వాత మీ బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది MSME కిందకు వస్తుంది కాబట్టి మీరు udyogaaadhar.gov.in అనే వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ పేరు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది, మీ బిజినెస్ అనేది. ఈ ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు GST నెంబర్ కంపల్సరీగా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్పెషల్ గా ఈ పేపర్ బ్యాగ్ కి అయితే BIS స్టాండర్డ్ అని ఉంటుంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని. ఈ సర్టిఫికేట్ అనేది మీరు అప్టెండ్ చేయాలి. దీని గురించి మీకు తెలియాలి అంటే BIS.gov.in అనే వెబ్సైట్ చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ అన్ని రిజిస్ట్రేషన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీకు లీగల్ గా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు, ఎలాంటి రిస్కులు కూడా ఫ్యూచర్ లో రావు. అలాగే దీని మీద మీకు గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. ఏ బ్యాంక్ ని అప్రోచ్ అయినా సరే మీకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, లైసెన్సులు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో అనేది మీకు సరిపోతుంది. ఇక ఇంతకు మించి మీకు ఎలాంటి లైసెన్సులు కూడా అవసరం లేదు. మరి దీని మీద మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా 10 మందికి ఇది రీచ్ అవుతుంది, మాకెంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది నా యొక్క పెద్ద రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడమే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మరి మీ బిజినెస్ లో మీరు 100% మంచి సక్సెస్ అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అసెట్ మంత్ర మీతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.